జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. వీక్ డేస్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెము టైమ్ మేనేజ్‌మెంట్ ఈజీగా ఉండడం కోసము నేను ఫాలో అయ్యే ఫార్ములాస్‌లో ఇదొకటనమాట. వీకెండ్స్‌లో ఒకరోజు అయితే సాటర్డే ఆఫ్టర్‌నూన్ నుండి లేదు అనంటే సండే అనమాట. ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు టైం పెట్టుకొని వెజిటబుల్స్ ఏం కావాలనేది ఆర్డర్ చేసేసుకుంటాను. ఇది నెక్స్ట్ వీక్‌కి మండే టు నెక్స్ట్ సాటర్డే వరకు ఏం కర్రీస్ చేయాలి, ఏం చట్నీలు చేయాలి, ఏం టిఫిన్‌లు ఏంటి అనేవి ఇవన్నీ కూడా ముందుగానే నేను ప్రిపేర్ అయిపోతాను. మొత్తం షెడ్యూల్ అంతా రెడీ చేసేసుకుంటా. అట్లానే ఇట్లా వెజిటబుల్స్ అన్నీ కావాల్సినవన్నీ తెప్పించేసుకున్నాను కదా! ఇంక అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకుంటాను. ఈవెన్ కరివేపాకుతో సహా. కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడాను వాష్ చేసి మామూలుగా డ్రై అయిపోనిచ్చి ఎయిర్ డ్రై అవ్వనిచ్చేసి స్టాక్ చేసి పెట్టేసుకుంటాను. ముల్లంగి అయితే నేను తినను, కానీ ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. ముల్లంగి, టొమాటోస్ కలిపి చట్నీ చేస్తే ఫ్రీక్వెంట్‌గా అదైతే ఉండాలి. ఒక ముద్దలోకి అన్నంలోకి కావాలి, అలాగే టిఫిన్‌లోకి మనము దోసల్లోకి అట్లా కూడా ఇష్టంగా పెట్టుకుంటారు. సో, నేను తినను గానీ ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెడుతూ ఉంటాను. ఇది ముల్లంగి. కానీ ఒక్కొక్క సీజన్‌లో బాగా పెద్దవి ఫ్రెష్ ముల్లంగి వస్తూ ఉంటాయి కదా! ఆ టైంలో అయితే కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాము. అవి దొరకని టైంలో ఇంక అంతే అనుకోండి. సరే, ఇవైతే ఎట్లా అంటే పీల్ చేసేసి ఒకసారి మొత్తము రౌండ్‌గా కట్ చేసేసి స్టాక్ చేసి పెట్టేసుకుంటాను. అలాగే టొమాటోస్ వాష్ చేయడానికి కూడా ఉప్పు నీళ్ళు, కల్లుప్పు కొంచెం ఎక్కువగానే తీసుకొని ఆ గిన్నె వచ్చేసి ఎక్స్‌క్లూజివ్‌లీ ఇవి కూరగాయలు కడగడం కోసం అనేసి పెట్టుకున్నాను నేను. ఇంక అందులో కాసేపు ఒక 10, 15 నిమిషాలైనా టొమాటోస్ ఆ ఉప్పు నీళ్ళల్లో, కల్లుప్పు గదా! ఉప్పు నీళ్ళలో నానితే బావుంటుంది. ఆ తర్వాత వాష్ చేసేసుకొని, డ్రై చేసుకొని స్టాక్ చేసుకుంటాను. ఈ టప్పర్‌వేర్ కంటైనర్స్ ఉన్నాయి. వీటిలోనే నేను ఇట్లా పీస్ చేసి పెట్టుకుంటున్నాను. మేబీ ఇదే లాస్ట్ టైమ్ అనుకుంటున్నాను మీరు వీడియోలో చూసేది, మన టప్పర్‌వేర్ కంటైనర్‌లో ఇలా ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడం. ఎందుకంటే నాకు వద్దు అనే అనిపిస్తుంది. మాక్సిమం వేరే ప్లాస్టిక్స్ అన్నీ అయితే లాస్ట్ ఇయర్ అన్నీ తీసేసాను. ఇంకా టప్పర్‌వేర్ మాత్రమే ఉంచాను కదా! అదర్ ప్లాస్టిక్స్ ఫుడ్ గ్రేడ్‌వి అయినా కూడా తీసేసాను. టప్పర్‌వేర్ మాత్రం ఉంచాను. ఇప్పుడు ఇవి కూడా ఎలిమినేట్ చేసేయాలి అనేసే అనిపిస్తుంది. అయితే గ్లాస్ కంటైనర్సా లేకపోతే స్టీల్ కంటైనర్సా అని చూస్తున్నాను ఫ్రిడ్జ్ కోసము. నాకు స్టీల్ ఎక్కువ ఇష్టంగా అనిపిస్తది. ఎందుకంటే డ్యూరబిలిటీ ఎక్కువ, లాంగ్ లాస్ట్ కదా! ఎప్పటికీ వాడొచ్చు. పాడయ్యేది ఏమీ ఉండదు కాబట్టి స్టీల్‌లో. కాకపోతే కొంచెం స్టైల్ కోసం చూసుకోవాలి అనంటే గ్లాస్ కంటైనర్స్ అనుకుంటాము. స్టైల్ సంగతి పక్కన పెట్టినా కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయాలన్నా, సపోజ్ మా సాహితీ ఏమన్నా ఫ్రిడ్జ్‌లో నుండి ఏదన్నా తీసేటప్పుడు పడతాయి అన్న భయం లేకుండా ఉండాలి, పగిలిపోతాయి అన్న భయం లేకుండా ఉండాలంటే స్టీలే బెస్ట్ అనుకుంటున్నాను. ఏదనేది డిసైడ్ అయ్యి కొన్నైతే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ టప్పర్‌వేర్‌వి కొంచెం డిస్పోజ్ చేసి. ఇప్పుడు డ్రై ఫుడ్ పెట్టుకోవడానికైతే టప్పర్‌వేర్‌వి ఓకే. అది కూడా బయటకి కాదు, ఫ్రిడ్జ్‌లోకే. ఎందుకంటే అండి, నేను బోలెడన్ని ఆర్టికల్స్ చదివాను. ఇవి మనకి ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇది పెరుగు గానివ్వండి, అలాగే ఇడ్లీ పిండి, దోస పిండి ఇవైతే టప్పర్‌వేర్‌లో అయినా కూడా పెట్టొద్దు అనేది నేను ఒక డాక్టర్ చెప్పింది విన్నానని అన్నాను కదా! దాని తర్వాత నేను టప్పర్‌వేర్ కంటైనర్స్ గురించి బాగా చదివాననమాట. చాలా బ్లాగ్స్. మనకు తెలిసిందేంటి, టప్పర్‌వేర్ కంటైనర్స్ అంటే లైఫ్ టైమ్ యూజ్ చేయొచ్చు. ఏం అవ్వదసలు. దానిలో ఏం అయ్యేదే ఉండదు. అసలు మైక్రోవేవ్ సేఫ్ కూడా అని వింటాం కదా! అయితే నేను చదివిన బ్లాగ్స్‌ని బట్టి ఏంటంటే, ఫారినర్స్ అంటే కెనడా, యూఎస్ వాళ్ళైతేనంటండి 6 మంత్స్‌లో మార్చేస్తారంట. ఈ టప్పర్‌వేర్ అక్కడ కూడా ఉన్నాయంట టప్పర్‌వేర్. అవి 6 నెలలే యూజ్ చేస్తారంట. 6 నెలల తర్వాత యూజ్ చేసిండం మొదలుపెట్టిన దగ్గర నుండి చూసుకుంటే యూసేజ్ టైమ్ 6 మంత్సే ఉంటదంట. ఆ తర్వాత మార్చేస్తారంట. ఆ తర్వాత అంటే 6 మంత్స్ టు 1 ఇయర్ దాటిపోయింది అనంటే గనక దాంట్లోంచి ఒక కెమికల్ లీచ్ అవుతూ ఉంటదంట. అదొచ్చేసి ఫుడ్‌లో కలుస్తది. అది మన బాడీలోకెళ్తది. క్యాన్సర్ కారకాలు అనేసి చాలా బ్లాగ్స్‌లో చూశాను సజెషన్స్ వచ్చేసి. సో, ఇంక వద్దు అనే అనిపిస్తుంది నాకైతే. అసలు దాని మీద కూడా వద్దు అనేదే అనిపించేసింది. ఇంకా గ్లాస్ కూడా మంచి క్వాలిటీవే తీసుకోవాలి. మనకి మామూలుగా చాలా తక్కువ కాస్ట్‌లో కూడా వస్తూ ఉంటాయి కదా గ్లాస్ కంటైనర్స్. అవి కూడా కెమికల్ మిక్స్డ్‌వి అట్లా కూడా ఉంటాయంట. ఇప్పుడే కొత్తగా వింటున్నాను నేను. గ్లాస్ కూడా అట్లానే ఉంటాయి. ఈవెన్ స్టీల్ కూడా మంచి క్వాలిటీవే చూసుకొని తీసుకోవాల్సి ఉంటుందంట. అంటే బ్రాండెడ్‌వి అట్లా అనమాట. లేదు అనంటే ఎక్కువ ఐరన్ మిక్స్ అయినవి ఉంటాయి అనేసి అంటున్నారు. దాంతో పాటుగా అవి పగలడము అట్లా ఉంటాయి గదా! స్టీల్ ఒక్కొక్కసారి మనకి
మనకి పైన మూతలు పెట్టే దగ్గర అక్కడ క్రాక్స్ వచ్చేస్తాయి కదా, అది వచ్చినా పర్వాలేదు మనకు తెలుస్తుంది కాబట్టి తీసి పడేస్తూ ఉంటాము. ఈ ప్లాస్టిక్లో నుండి అసలు ఎట్లా ఏమి బయటకు వచ్చి ఏది ఫుడ్లో కలుస్తుంది అనేది మనకే తెలియకుండా ఉంటుంది కాబట్టి ఇంకా టప్పర్వేర్ పర్చేస్ కూడా ఇదే ఆఖరి అనుకోవాలి నేను. కొన్ని గిఫ్ట్గా వచ్చినవి కూడా ఉన్నాయిలేండి, అందుకనే అన్నీ వాడాను నేను. గిఫ్ట్గా అంటే మామూలుగా ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కి, ఓణీల్ ఫంక్షన్లకి, ఇట్లాంటప్పుడు గృహప్రవేశాలకి అట్లా ఇస్తూ ఉంటారు కదా, అట్లా వచ్చినవి కూడా కొన్ని టప్పర్వేర్ కూడా ఉన్నాయి, అందుకని వాడాను. ఇంకా కొన్ని నేను కొన్నవి ఉన్నాయి. సో డ్రైవి అంటే మనము పప్పులు అవి పోస్తూ ఉంటాం కదా, అది పోసి ఫ్రిడ్జ్లో స్టాక్ చేసినవి అయితే పెట్టాను. అవి కాకుండా ఇట్లా వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవడానికి, ఇట్లా కడిగి ముక్కలు కోసి పెట్టుకోవడానికి వీటికి ఇంకా ప్లాస్టిక్ టప్పర్వేర్ ప్లాస్టిక్లో వద్దు అని అనిపించి నేను ఇప్పుడైతే సర్చ్ చేసుకుంటున్నాను, గ్లాస్ తీసుకోవాలా లేదంటే స్టీల్ తీసుకోవాలా అని చెప్పేసి. సో ఏదన్నా కానీ ఎయిర్ టైట్ ఉండాలి కదా, మనం ఇట్లా కట్ చేసి ముక్కలు కోసి పెట్టుకుంటే అనేసి. సో ఇప్పటికైతే మరి ఇంకా ఏం లేదు కాబట్టి వీటిలోనే పెడుతున్నాను. ఈ క్యారెట్స్ కూడా పీల్ చేసేసి పెట్టేస్తున్నాను. ఒక 1/2 కేజీ తెప్పించాను, కానీ వాళ్ళు ఏదో 1/2 కేజీ కన్నా ఎక్కువే ఇచ్చినట్టుగా ఉంది. బ్లింకిట్లోనే ఆర్డర్ చేసా, బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది ఎట్లా అంటే అండి, బ్లింకిట్ ఇక్కడ మనకి తిరుపతిలో 10 మినిట్స్ డెలివరీ అని అన్నాను కదా, బిగ్ బాస్కెట్ ఇంకా అవి అయితే హాఫ్ డే టైం తీసుకుంటున్నారు అనేసి. సో ఏదన్నా అంత అర్జెంట్ ఉండేది ఏముండదు అనుకోండి మనకి, అయినా కానీ వీటిలో వెజిటబుల్స్ ప్రైస్ కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉంటున్నాయి. అలాగే కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటున్నాయి. మనం ఎట్లా అంటే లేట్ నైట్ ఆర్డర్ పెట్టాం అనుకోండి, మార్నింగ్ డెలివరీ కావాలి అనేసి, అప్పుడు బిగ్ బాస్కెట్, అమెజాన్ ఫ్రెష్ వాళ్ళు పొద్దున్న ఫ్రెష్ తీసుకొచ్చేస్తూ ఉంటారు. అదే మధ్యాహ్నము మనం సాయంత్రాలు అలా ఆర్డర్ పెడితే అప్పుడు డెలివరీ ఇచ్చేవి ఫ్రెష్గా ఉండట్ల, నేను అదొకటి అబ్జర్వ్ చేశాను. మార్నింగ్ డెలివరీ అయ్యేవి పెట్టుకుంటే మనకి ఫ్రెష్ వెజిటబుల్స్ బాగుంటున్నాయి, మంచిగా వస్తున్నాయి. ఇంకా బెండకాయలు అయితే కేజీ తెప్పించాను, బాగున్నాయి కూడాను. ఇంకా అవి 2 సార్లుగా వండుతాను వారంలో. కొంచెం మా సాహితీ ఇష్టంగా తింటది బెండకాయ కర్రీ అంటే, సో 2 సార్లుగా వాడదాంలే అని చెప్పేసి తెప్పించేశాను. బెండకాయలు కూడా కడిగేసే పెట్టేస్తున్నాను. పెట్టేస్తే ఏమవుతుందంటే బాగా ఆరనిస్తా. ఇవి వాళ్ళు కడిగాను కదా, ఈరోజే ఫ్రిడ్జ్లో పెట్టను నేను, బయటే ఉంచేసి కొంచెం కొంచెం వడబడినట్టు అవుతాయి కదా, అప్పుడు పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ దాంట్లో పెట్టేసి. లేకపోతే బూజు వచ్చేస్తాయి అట్లానే తడి మీద పెట్టేస్తే. ఇవన్నీ ఎప్పటికప్పుడు వండుకునే ముందు కడుక్కోవచ్చు, కానీ అప్పుడు నాకు ఎక్కువ టైం కిచెన్లోనే సరిపోతుంది. సో కొంచెం మనకి వర్క్ హెక్టిక్గా ఉంటుంది కదా. మళ్ళీ భగవద్గీత క్లాసెస్ కూడా పెట్టుకున్నాను కదా, మార్నింగ్ ఒక 1.5 అవర్ అయితే భగవద్గీత క్లాస్తో అవుతుంది. ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయ్యే లోపల కుకింగ్ అంతా అయిపోయి, ఇంకా కిచెన్ అంతా ఒక అరగంట ముందే కిచెన్ క్లోజ్ చేసేసి వచ్చేయాలి. 11 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది అని అంటే 10:30, 10:40 అయినా ఇంకా కిచెన్ సెక్షన్ అయితే క్లోజ్ చేసేస్తాను. స్వామివారికి మహానైవేద్యం కూడా పెట్టేసుకొని వచ్చేసేస్తాను. అట్లా అవ్వాలి అని అంటే కొంచెం, ఇప్పుడు మా సాహితీకి స్కూల్ లేదు అయినా కూడా నేను కొంచెం రిలాక్స్డ్గా పని చేయకూడదు, ఫాస్ట్గా చేస్తేనే నా ఆఫీస్ వర్క్ కానీ భగవద్గీత క్లాసెస్, మళ్ళీ టైంకి లంచ్ అది రెడీ చేసుకోవడానికి టెన్షన్ లేకుండా కొంచెం అలా ఉంటుంది అనేసి ముందుగానే ఇట్లా అన్నీ చేసేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు స్కూల్ లేకపోయినా కానీ కొంచెం ఈ అలవాటు మార్చుకొని కొంచెం ఫ్లెక్సిబుల్గా చేసుకోవడం అలవాటు అయ్యాను అనుకోండి, మళ్ళీ 1.5 months స్కూల్ కదా, మళ్ళీ అప్పుడు మనకి మళ్ళీ మార్చుకోవడం అంటే కష్టం కదా. అందుకని కొంచెం పెట్టుకున్న డిసిప్లిన్ ఏదైతే ఉందో అది తప్పకుండా ఫాలో అవుదాము. ఏముంది, మధ్యలో కొంచెం టైం దొరికితే కూర్చోవచ్చు కదా, ఏదైనా ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉంటే చేసుకుంటూ అనేసి. ములక్కాయ కూడా నేను తినాను కదా, పక్కన వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అన్నాక కొంచెము టమాటోస్తో కానీ లేదంటే సాంబార్ కానీ అట్లా చేస్తే ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా తింటారు. పన్నీర్ కూడా చేసి పెట్టేసుకున్నాను, ఒక 2 ప్యాకెట్స్ మిల్క్ తోటి పన్నీర్ చేసి పెట్టుకున్నా. ఈ వీక్లో ఒకసారి అట్లా చేయడానికి, 1-2 సార్లు చేయడానికి సరిపోతుంది. అలాగే ఈ పెసలు స్ప్రౌట్స్ కూడా చేసేసి పెట్టేసుకున్నాను, ఇవి కూడా స్టాక్ ఉంటాయి. ఇది కూడా వారానికి చేసేసుకుంటాను నేను, కానీ మళ్ళీ వీకెండ్ వచ్చేదాకా కాదులేండి, మధ్యలో 2-3 రోజుల్లోనే అయిపోతుంది. స్ప్రౌట్స్తో వచ్చేసి నేను ఒక గ్రేవీ కూడా చేస్తాను, చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అది చపాతీల్లోకి కూడా బాగుంటుంది. ఆ రెసిపీ చూపిస్తానులేండి ఒకసారి, చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది మనకి స్ప్రౌట్స్తో చేసుకునేది. అలాగే శనగలతో బిర్యానీ ఒకటి చాలా బాగుంటుంది. ఇంక ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి నేను అప్పుడప్పుడు చేసేది, కొన్ని వెరైటీ రెసిపీస్ అన్నమాట. అవి షేర్ చేస్తూ ఉంటాను మన సాత్విక ఆహారం ఛానల్లో.
ఇంకా కొబ్బరి స్వామివారికి శుక్ర శనివారాలు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకుంటా కదా, ఇంకా కొబ్బరి అంతా పీల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ వారం అంతా చట్నీలకి అయితే సరిపోతుంది. సో ఇట్లా ఒక పోర్షన్ ఆఫ్ వీక్ మీల్ ప్రిపరేషన్ అయితే ఇట్లా చేసుకున్నాను నేను. ఇంకా కొన్ని టిప్స్ కొన్ని వీడియోస్లో షేర్ చేస్తాను, ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి. సో మరో మంచి వీడియోతో మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.